ఏం జరుగుతుంది, ఏం రిపోర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర లేటెస్ట్ గా? ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి, ప్రభుత్వమే దీన్ని నిగ్గు తేల్చాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తన నిజాయితీని నిరూపించుకోవాలి. ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఉన్నదన్నా సరే మీరు అది బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎటువైపు డ్రైవ్ అవుతుంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అని చెప్పి ఓ విపరీతంగా మీడియాలో ప్రచారం జరుగుతుంది, సోషల్ మీడియాలో. నేను చెప్పింది మెయిన్ స్ట్రీమ్లో కాదు. అవన్నీ మీరే పెట్టిస్తున్నారని వాళ్ళు అంటాం. చంద్రబాబు నాయుడు గారికి షాక్ అని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో చేద్దాం అనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. దొరికింది అవకాశం, డిఎస్సి కంటే పెద్ద ఛాన్స్ దొరికింది మనకి, చెలరేగిపోదాం అనుకున్నారు. ఇక చెలరేగిపోదాం, మొదలు పెట్టేద్దాం, మనం అందరం కూడా చాలా బాగా దొరికింది ఈ అవకాశం అని చెప్పి పాపం చాలా కష్టపడి ఎవరిదో డెడ్ బాడీ కూడా తీసుకొచ్చి చూయించి బొక్కబోర్లా పడ్డారు. డిఎస్సిలో ఎలాగైతే విష ప్రచారాలు చేశారో అదే ప్రయోగాన్ని ఇక్కడ కూడా ఏదో ఎవరిదో ఒక డెడ్ బాడీ తీసుకొచ్చేసి, ఇదిగో ఇతనే సాయి కృష్ణ, ఇతను కాళ్ళు బాగా కొట్టేశారు, ఇతను మొహం మీద కొట్టారు, ఇతను చంపేశారు, ఇతను మధ్యలో తీసుకుని వెళ్ళారు, శ్మశానం వాటిలో తగలబెట్టారు అని చెప్పి ఒక మాజీ మంత్రి గారు చెప్తాడు. ఇంకొక ఆయన కాస్త ఎక్స్ట్రాగా రూమ్ నెంబర్ 302లో పెట్టారు, రూమ్ నెంబర్ 308లో పెట్టారు. 4 పోలీసులు వచ్చారు. మొత్తం వీళ్ళు చూసినట్టే సార్, దగ్గరుండి చూసినట్టే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిక్కటి చిరునవ్వుతో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించేసిన తర్వాత ఆయన పేరు కూడా గుర్తుండదు. చనిపోయింది అని చెప్పి ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి పేరు కూడా తెలియదు. పక్కన వాళ్ళు అడుగుతారు, ఏంటి ఆ కుర్రోడి పేరేంటి అంటారు. కాదు, వంశీ మీరే మాట్లాడారు. కానీ నా చిన్న క్వశ్చన్ ఇది. సరే, మీరు చెప్పినట్టుగా 203లో లేకపోతే 303లో ఏవో వాళ్ళు చెప్పారు కొన్ని అంశాలు. చెప్పినప్పుడు అది తప్పు, లేకపోతే మంత్రి గారు ఆ రకంగా మాట్లాడాడు, మాజీ మంత్రి, అవి ఏవో చూపించారు, అది ఫేకు, రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ఎందుకు వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నది డిపార్ట్మెంట్? ఇది చాలా పెద్ద ఈ కేసు అనేది విచారణ దశలో ఉంది. విచారణ దశలో భాగంగా నిన్ననే దీనికి ఒక సిట్ అనేది వేసి ఒక ఐజీ స్థాయి అధికారుల్ని, 3 ఎస్పీలని దీని మీద ఈ సిట్ లో భాగంగా వేశారు. వారందరూ కూడా విచారిస్తారు. ఈ విచారణలో భాగంగా అంబటి రాంబాబు గారు ఆ ఫోటోలు ఎందుకు చూపించాల్సి వచ్చింది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా విచారణలో తేలుతుంది. ఎందుకు అంబటి రాంబాబు గారు ఈ ఫోటోలు చూపించాల్సి వచ్చింది, ఎందుకు జడా శ్రావణ్ గారు 302లో ఇది జరిగింది అని చెప్పాల్సి వచ్చింది అనేది డెఫినెట్లీ తేలుతాయి. నిన్ననే కదా సార్ షిఫ్ట్ చేసింది, 24 గంటలు గడవలేదు కదా. లెట్ దెమ్ వర్క్. వాళ్ళు వర్క్ చేయనివ్వండి, వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించనివ్వండి, ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ ఉంటే తీసుకొనివ్వండి. అవన్నీ ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత అంబటి రాంబాబునే కాదు, దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేసిన, ఏదైనా తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఆయన్ని కూడా విచారణకి డెఫినెట్ గా పిలుస్తుంది సిట్. సో నిన్ననే కదా. సో నిన్న సిట్ ఏర్పడిపోయి ఇవాళ వచ్చేసి అంబటి రాంబాబుని పిలవాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా సార్. వాళ్ళు ఎగ్జామ్ గెయిన్ ది ఎవిడెన్స్, వాళ్ళకి ఎవిడెన్స్ వస్తుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఒకసారి ఆ మార్కాపురం వైపు వెళ్ళినా కానీ, లేదంటే ఆ మార్కాపురం నుండి ఏదో టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారట అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద వాళ్ళ ఆధారాలు సేకరించి, ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నిజంగా అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి బాడీ మరి సాయి కృష్ణదేనా అని చెప్పి సిట్ వెరిఫై చేసుకున్న తర్వాత ఒకవేళ అది కాదు అని తేలితే ప్రాథమికంగా మేమైతే కాదనే చెప్తా ఉన్నాం. ఎందుకంటే అది నవీన్ రెడ్డి డెడ్ బాడీ అని చెప్పేసి ఆ ముఖ కవళికలను బట్టేసి, ఆ ఫేస్ ను బట్టేసి ఈజీగా అర్థమైపోతా ఉంది. కానీ మరి గౌరవ మాజీ మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారు అసలు నిజాలు తప్ప అబద్ధాలు మాట్లాడని చెప్పేటటువంటి అంబటి రాంబాబు గారు మీడియా సాక్షిగా ఆ ఫోటోలను బయట పెడితే, దాన్నే మరి మాజీ ముఖ్యమంత్రి గారి సాక్షి పేపర్లో మాజీ ముఖ్యమంత్రి గారు అదే నిజం అనుకుని నమ్మేసి వచ్చేసి ప్రజలకి సాయి కృష్ణను దారుణంగా చంపారని చెప్పేసి చెప్పారు కదా. లెట్ సిట్ గెయిన్ ది ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఎందుకు అంబటి రాంబాబు గారు విష ప్రచారం చేశారని చెప్పి ఆయన డెఫినెట్లీ పిలుస్తారు, నో డౌట్ అందులో. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి చాలా బాధపడిపోయారు సార్. నిజంగా బాధాకరమైనటువంటి విషయమే. సాయి కృష్ణను గనక లాకప్ లో ఆ రకంగా హింసించి చంపేస్తే అది బాధాకరమైనటువంటి విషయమే. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగానో, మాజీ ముఖ్యమంత్రిగానో, పులివెందుల శాసనసభ్యునిగానో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్ రైట్స్ హీ హ్యావ్ టు విజిట్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీని విజిట్ చేశారు, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి గారిని నెక్స్ట్ డే కలవడం జరిగింది. ఆ ఫ్యామిలీ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మేము చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నామండి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద. డెఫినెట్లీ మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది, ఈ విషయంలో మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అనే పవర్ఫుల్ లీడర్ కలవటం వల్లే ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది అని చెప్తారు. వారేమో మరి నిజంగా సార్ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని పవర్ఫుల్ లీడర్ కలవడం వల్లే కుటుంబానికి న్యాయం జరిగింది అనే వాళ్ళు, నేను ఎన్నోసార్లు చెప్పా, ఈ మొన్న కూడా ఈ డిబేట్ లో కూడా చెప్పా, ఒక ట్రైన్ కథ. మేము రైలు నెట్టేవాళ్ళం, అది స్టార్ట్ అయ్యే టైంకి ఎక్కి మేము నెట్టడం వల్లే అది కదిలిందని చెప్పేవాళ్ళం. ఇది కూడా అంతే. దట్ ఈస్ అ డ్యూ ప్రొసీజర్. డ్యూ ప్రొసీజర్ లో భాగంగా సిఐని ముందు విఆర్కి పంపడం జరిగింది, ఆ తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది, ఆ తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది, ఆ తర్వాత కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. ఇక మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలవటం వల్ల ఇదంతా జరిగింది అని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కలవకపోతే ఇంకా బాగా జరిగేదేమో. ఆయన కలవబట్టే ఈ కేసు లేటుగా వెళ్తా ఉందేమో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే అసలు ఇది రాజకీయం అయ్యేది కాదు, ఇది కులాల మధ్య కొంపటే అయ్యేది కాదు. ఒక లాకప్ డెత్ లేదంటే మర్డర్ ఆర్ ఎనీథింగ్ ఆర్ మిస్సింగ్ ఏదైనా సజావుగా దర్యాప్తు సాగేది. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సజావుగా ఉంటే ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ రచ్చంతా కూడా. ఇక ఆ తర్వాత అన్నయ్య చిన్నపరెడ్డి అన్నయ్య చెప్తా ఉన్నారు ఇందాక, ఎప్పుడన్నా ఉందా రాష్ట్రంలో ఇట్లాంటిది అని. గతంలో మరి ఎంపీని చితకబాదారు స్టేషన్లో వేసేసి. పాపం ఆయన గట్టిగుండే అప్పుడే బైపాస్ చేసుకుని గుండె కాబట్టి బతికాడు. అసలు చంపేయమన్నారట, ఆయనే చెప్తా ఉన్నాడు, ఆ బాధితుడే చెప్తా ఉన్నాడు, నన్ను అసలు స్టేషన్ లో చంపేయమన్నారు, నేను ఎట్లాగో బతికాను అని. ఎప్పుడన్నా ఉందా ఇట్లాంటి రాష్ట్రంలో అంటే డోర్ డెలివరీలే చేశారు మన ఎమ్మెల్సీలు. మన ఎమ్మెల్సీలు చక్కగా చంపేసి పాపం ఎందుకులే అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనుకున్నాడు ఏమో, డోర్ డెలివరీలే చేశాడు మన ఎమ్మెల్సీలు. ఆ తర్వాత ఎప్పుడన్నా ఉందా ఇట్లాంటి రాష్ట్రంలో అంటే అసలు మధ్య రేట్లేంద్ర బాబు షాక్ కొడుతున్నాను కానీ మరుసటి రోజు శవమై తేలాడు ఓం ప్రతాప్. ఎప్పుడన్నా ఉందా ఇట్లాంటి రాష్ట్రంలో అంటే ఏంద్ర బాబు ఈ రోడ్లు కాస్త మంచి రోడ్లు ఏం గిద్దరూరులో అన్న రాంబాబు గారిని అడిగాడు వెంకయ్య నాయుడు అనేటటువంటి కుర్రాడు, కాపు కులస్తుడే, పోయాడు మరుసటి రోజుకే. ఎప్పుడన్నా ఉందా ఇట్లాంటిది మన రాష్ట్రంలో అంటే ఏంటి నాయన మా ఇంటి ముందు నుంచి ఇన్ని లారీలు వెళ్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు అని అడిగితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండు గీసి పంపించారట వరప్రసాద్ అనేటటువంటి యువకుడికి. సో ఇట్లాంటివి చెప్పుకుంటే వర్మ గారు జిల్లాకు ఒకటి రోజుకు ఒకటి వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నిజంగా మాకే షాక్ గా ఉంది. పోలీస్ స్టేషన్ నుంచి యువకుడు మిస్ అవడం ఏంటి అనేది మాకు చాలా షాక్ గా ఉంది. కానీ చిన్నపరెడ్డి అన్నయ్య బాగా బాధపడుతున్నాడు. ఎప్పుడన్నా జరిగిందా ఇట్లాంటిది రాష్ట్రంలో? రోజుకు ఒకటి జరిగింది 2019 నుండి 24 వరకు. ఇదిగో నేనే ఉదాహరణ, నన్నే తీసుకెళ్లి చిత్తకబాదే ఇదిగో చెయ్యి. చాలాసార్లు కేఎస్ ప్రసాద్ గారు కూడా చూశారు, లైవ్ లోనే చూశారు, ఆయన నన్నే తీసుకుని చిత్తకబాదారు. ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు నన్నే తీసుకుని చితకబాదారు. ఆ రోజుల్లో మీ ఎంపీలను తీసుకుని చితకబాదారు. పాపం ఆయన గుండె పాపం అప్పుడే బైపాస్ చేయించుకుని గుండె కాబట్టి ఏదో బతికాడు. ఆయనే చెప్తాడు బాధితుడే, నన్ను చంపేయడానికి నా మీద కూర్చున్నారు మనుషులు, ప్రైవేట్ మనుషులు వచ్చి స్టేషన్ లో అని చెప్పేసి. వీడు బాధపడటం నిజంగా కాపు కులస్తుల మీద, కాపు యువకుల మీద అంత బాధపడి ఉంటే గనక 2018 ఫిబ్రవరిలో మేము ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేసి విదేశీ విద్యకి కాపు యువకుల్ని పంపించాము. 2019 అక్టోబర్లో 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. 693 కాపు విద్యార్థులకి రాష్ట్రం మొత్తం మీద. వారందరినీ ఆ కాపు విదేశీ విద్య అనేది ఆపేసి వాళ్ళందరినీ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీద ముందు జాలి చూపించండి. అంతేగాని ఈ రోజు రాష్ట్రంలో కులాలకు పెట్టడానికి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సార్ ఒక్క విషయం నిజంగా సాయి కృష్ణ గారు అమ్మగారు విజయలక్ష్మి గారికి చేతులెత్తి దండం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో పడనందుకు, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరి ఆవిడ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ తర్వాత ఆవిడ మనసులో మాట బయటకు చెప్పారు. ఆవిడకి చేతులెత్తి దండం పెట్టాలి. ఈ రోజు రాష్ట్రం ఒక జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి కుట్రల కోరు ఉచ్చల పడనందుకు ఈ రోజు చేతులెత్తి దండం పెట్టాలి విజయలక్ష్మి గారికి. ఓకే రైట్. యత్న గారు, వర్మ గారు, ఏం జరుగుతుందండి? సాయి కృష్ణ అంశం నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు. పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎంతసేపు నేనే రోడ్డు ఎక్కాలి, నేనే మాట్లాడాలి, ఇవన్నీ అంటే ఎక్కడ నడుస్తాయి? ఆయన స్టైల్లో మీకు చెప్పడానికి ఏముంది, ఆయనకు స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో దొరికిన వాళ్ళు దొరికినట్టుగా వేశారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం సార్. 99 వీక్షకులు కూడా. సార్, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఆయన స్టైల్ కన్నా ఆయన ఆవేదన ఎక్కువ కనపడుతుంది సార్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన క్యాడర్ కానీ
అసలు స్పందించాల్సిన ఇష్యూలో ఎక్కడ కూడా స్పందించకుండా ఏదైతే వీళ్ళు కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఎంచుకొని దాన్ని ఎలా పొలిటిసైజ్ చేసుకోవాలి, ఎలా దాన్ని వాడుకొని మేము మాకేదైనా మైలేజ్ వస్తుందా వైసీపీ వాళ్ళకి అని చూడడం తప్ప నిజంగా ఎవరికైనా ఇంతవరకు న్యాయం జరిగిందా? వీళ్ళు చేసిన ఈ పోరాటాలు 2 ఏళ్లలో ఏమైనా గంజాయి తాగితే పట్టుబడితే రౌడీజం చేస్తున్నారంటే ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నారంటే అక్కడ పోయి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డం తప్ప, అండ్ ఒకే ఫుటేజ్ ని మాటికి చూపించుకుంటూ ఏదో జనాలు వచ్చినారని పోర్ట్రేట్ చేసుకోవడం తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సీరియస్ గా ఒక ఇష్యూ పైన ఇప్పటిదాకా ఫైట్ చేశారా? చేస్తే దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ కైనా కనీసం ఈ సబ్జెక్ట్ లో అయినా ఎంతవరకు అవగాహన ఉంది, ఎంత మేరకు న్యాయం చేయాలని ఆ తల్లిదండ్రుల కోసం వచ్చారు. ఇక్కడ ఎవరు కూడా కాంట్రవర్సీ చేయమని చెప్పట్లేదు సార్. మేము కూడా నిజంగా మేము ఫెయిల్యూర్ అయితే మీరు చెప్పి తెలుసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మా ఫెయిల్యూర్ నాకు చూపించడానికి వస్తున్నారు, కానీ తను ఏ విధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయమని కోరడం లేదు. ఈయన వేరే వాళ్ళ విషయంలోకి వస్తే ఏమో తప్పుడు వ్యక్తులు అంటారు, ఇక్కడ సాయి విషయంలోకి వస్తే చిన్నపిల్లవాడు అంటారు. 25 ఏళ్ల వయసులో 22 కేసులున్న అబ్బాయి తప్పుడు పనులు చేశాడని చెప్పి మీరు ఆ అబ్బాయిని లాకప్ డెత్ చేసి ఉంటే అది తప్పని చెప్తే ఎవ్వరు కూడా దాన్ని తప్పని చెప్పారు సార్. కానీ ఆ అబ్బాయిని వీళ్ళే December 5th సాక్షి పేపర్ లో ఒక రౌడీ షీటర్ గా చూపించి, అంటే అబ్బాయి ఒక నవీన్ రెడ్డిని చంపాడు, తను ఒక రౌడీ షీటర్ అని మీరే ఒక ఆర్టికల్ రాసి ఈ రోజు అబ్బాయి అమాయకుడు ఒక కాపు యువకుడు అని పోర్ట్రేట్ చేస్తూ ఒక నవీన్ రెడ్డి ఫొటోస్ ని సాయి ఫొటోస్ గా ఒక ఎక్స్ మినిస్టర్ చూపించడం. అసలు నేను ఒక్కటే పాయింట్ ఏ డిబేట్ లో అడుగుతున్నా, దాని ప్రభావం ఆ తల్లిదండ్రుల మీదనో కుటుంబం మీదనో పడి వాళ్ళకి ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్? అమ్మటి గారా, సాక్షి ఛానలా, ఆ ఛానల్ నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారా, భారతి గారా? ఒకవేళ వాళ్ళ మదర్కే అనుకోకుండా ఏదో జరిగింది, తన బిడ్డే చనిపోయాడప్ప, నవీన్ ఫోటో సాయి ఫోటోలు అనుకునింది, రిజల్ట్ ఏంటి? అండ్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా వాళ్ళ తల్లి ఎక్కడ కూడా మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థంగా నిలబడ్డారని ఎక్కడ మాట్లాడలేదు. కేవలం ఆ థ్యాంక్ యూ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి చెప్పింది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద, నేను కోరుకుంది ఇదే, నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ పూర్తి నిరుత్సాహంలో ఈరోజు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఆ అబ్బాయి ఒకే లాకప్ డెత్ అయ్యి ఉంటే దాన్ని మేము సమర్థించట్లేదు. కానీ మీరు కాపు కులాన్ని వాడుకుంటూ ఒక యువకుడి క్యారెక్టర్ ని పక్కన పెట్టేసి కాపు కులం అని ఒక రౌడీ షీటర్ కి ఎందుకు మీరు ముద్ర వేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఆవేదన అదే కదా సార్. ఒక నేరస్తుడి కులం ఏంటి? అదే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం ఎందుకు వీళ్ళు మిథున్ రెడ్డి ఒక రెడ్డి కులస్తుని అరెస్ట్ చేశారు, ఎందుకు వేయలేదు సాక్షిలో? అండ్ వేసి నవీన్ రెడ్డి ఫోటోస్ ఫేక్ కాబట్టి డిలీట్ చేసుకున్నారు ఛానల్. ఎవరు ప్యానెల్లో కూర్చున్నా ఎవరు మాట్లాడినా ఒకటి సార్, నవీన్ రెడ్డి చనిపోతే చంపేయబడితే ఎలా చంపేయబడ్డాడు అనేది ప్రూవ్ చేసుకునేదాకా వెయిట్ చేయడం, అంతేగాని అమ్మటి గారిని సపోర్ట్ చేయడమో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఇంకా ఇంతకన్నా నేచర్ రాజకీయం ఉండదు. ఇంతవరకు అమ్మటి గారికి ఒక్కసారి చెప్పలేదు సార్. వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ రోజు ఏపీ ప్రజలు ఫూల్ చేయడానికి ట్రై చేశాడు ఆయన, లిటరల్లీ ఫూల్ చేయడానికి చూశాడు నవీన్ రెడ్డి ఫోటోలు తీసుకొని వచ్చి. ఇటువంటి రాజకీయం చేయడం కన్నా ఇంకా ఇంట్లో ఉండడం మేలు సార్. వీళ్ళు ఎట్లా అసెంబ్లీలో కూడా రావట్లేదు, ఎప్పుడో ఇలాంటి ఇష్యూస్ వస్తే బయట వస్తారా బెంగళూరు ప్యాలెస్ నుంచి, వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ తీసుకొని వస్తారు, దానివల్ల ఫైట్ చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సార్ దిశ కేసులో అసెంబ్లీ సాక్షిగా ఆయన స్పందించిన తీరు ఎలా ఉంటుందంటే అంత అప్రిషియేట్ చేస్తారు కేసీఆర్ గవర్నమెంట్. మరి ఇప్పుడు సాయి విషయంలోకి వస్తే చిన్న పిల్లవాడు కాపు పిల్లవాడు అని మాట్లాడుతున్నారు. అంటే ఈయన వేరియేషన్ చూడండి, పక్క రాష్ట్రంలో ఒక ఎన్కౌంటర్ జరిగితే న్యాయం అని మాట్లాడతాడు, అదే మన గవర్నమెంట్ లో ఒక వ్యక్తి ఇలా చేశాడని చెప్తే దానికి కులం ఆపాదిస్తాడు. అది కేసు ప్రసాద్ యాక్సెప్ట్ చేయకూడదు, అండ్ వైసీపీ ప్యానలిస్ట్ అయినా యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరైనా కూడా కులమేటి నేరస్తుడికి అనేది ఖచ్చితంగా ఆ పాయింట్ తీసుకొని వెళ్ళండి సార్. సబ్మిషన్ ఇప్పుడు దిశ చట్టానికి సంబంధించిన అంశం, దిశ చట్టం రాక మునుపు కేసీఆర్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ అధినేతగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్ళడం అవన్నీ పక్కన ఈయనమ్మా కీర్తన. ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే కనుక నవీన్ రెడ్డి మర్డర్ తర్వాత ఇది మీద ఉన్న అడ్డమైన చెత్త కేసులకి ప్రభుత్వం డిప్లాయ్ చేసిన ఒక ఎన్కౌంటర్ కనుక జరిగితే అప్పుడు ఎవరైనా సమర్థిస్తే మాట్లాడదాం. దిశ చట్టాన్ని దీంతో దయించి పోల్చకండి. తర్వాత ప్రభుత్వం మీద ఒక అపోజిషన్ పార్టీ బుల్డోస్ చేస్తున్న దగ్గర ట్రూ అప్ ఛార్జెస్కి 1000 crores పెనాల్టీ గవర్నమెంట్ పడింది. అలాగే మీరు ఉల్లి రైతులు 50,000 ఇస్తారన్న భరోసా అచ్చెన్నాయుడు గారు ఇచ్చారు. అలాగే
నెక్స్ట్ మామిడికాయ రైతులు, కర్ణాటక గవర్నమెంట్ తో ప్యారల్ గా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచింది. మిర్చి యార్డుకి వెళ్ళిన తర్వాత మిర్చి యార్డు రైతు ఇచ్చిన గిట్టుబాటు ధరది గత ప్రభుత్వంతో కంపేర్ చేయబడి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రెజర్ పెట్టే చేసింది. అలా మీరు పొగాకు రైతులు, పసుపు, అరటి, లీజన్ పాస్ రైతులు, లాస్ట్ అరటే, ఇవన్నిటికీ కూడా ప్రభుత్వం మీద ప్రెజర్ అపోజిషన్ పరంగా జరుగుతూనే ఉన్నాయి. మీరు ప్రభుత్వం నుంచి ఏమి జరగట్లేదు, లేకపోతే ఏదన్నా దగ్గర వీటికి సంబంధించిన గిట్టుబాటు ధరలు అవన్నీ కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రెజర్ డైవర్ట్ జరుగుతుంది. అవుతుంది. సో ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో దిశ కేసుతో దయించి కంపేర్ చేయకండి. ఒక రాష్ట్రం తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాను, నేను మొదట ఇనిషియల్ రిమార్క్స్ తో కూడా నువ్వు రాలేదమ్మా కీర్తన, నేను మాడింది కూడా అదే. ఈ గంజాయి మీద చేసుకున్న దానికి ప్రభుత్వం ఉక్కుపాదం చేసి ఒక సిన్సియర్ ఆఫీసర్ని డిప్లాయ్ చేసి 4 ఎన్కౌంటర్లు చేయమనండి. ఎవరికైనా ధైర్యం ఉంటుందా గంజాయిలు ముట్టుకోవడానికి? ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పుడే అవి చర్చనీయాంశాలు అయితే వేరే రాష్ట్రానికి ఎగ్జాంపుల్స్ అయ్యి. సో ఈ కోణంలో మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం 40 రోజుల తర్వాత నవీన్ రెడ్డి దగ్గరే ఆ మీద కంటిన్యూస్ గా నిఘా పెట్టుంటే ఓకే.